వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ పొటాటో కర్రీని తయారు చేసుకోవడము. పాతకాలంలో విందు భోజనాలు కంపల్సరీ పొటాటో కర్రీని ఉడికించి తయారు చేసేవాళ్ళు కదా. ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే సేమ్ టేస్ట్ ఉంటుందండి. తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 kg పొటాటోస్ని తీసుకున్నాను. ఒక బౌల్లోకి నీళ్ళని తీసుకొని పొటాటోస్ని పీల్ తీసి మీడియం సైజులో కట్ చేసి నీళ్ళల్లో వేసి సగం కంటే ఎక్కువగా ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని తయారు చేసుకోవడానికి మరొక స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 5 నుంచి 6 చెంచాల వరకు నూనెని వేసి నూనె అనేది వేడైన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ని ఎక్కువగా వేస్తే గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే కర్రీ తయారు చేసేటప్పుడు మాత్రం ఆనియన్స్ పూర్తిగా ఫ్రై చేస్తేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ప్లేట్ వేసి 5 నిమిషాల పాటు ఈ ఆనియన్స్ని మగ్గనివ్వాలి. పూర్తిగా ఈ విధంగా తయారైన తర్వాత సగం కంటే ఎక్కువగా ఉడికించిన పొటాటోస్ని వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు అలా ప్లేట్ వేసి ఉడికించాలి. అయితే ఇక్కడ పొటాటోస్ సగం కంటే ఎక్కువగా ఉడికిస్తే కర్రీ అనేది మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది. అదేవిధంగా తీయగా లేకుండా కొంచెం కారం కారంగా కూడా ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా తయారైన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, 1.5 టీ స్పూన్ వరకు కారంని, 1.5 టీ స్పూన్ వరకు పచ్చిధనియాల పౌడర్ని, కొంచెం కరివేపాకుని వేసి పొటాటో పీసెస్ని నదుపుకుంటూ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ముక్క అనేది కొంచెం మెత్తగానే ఉంటుంది, కొంచెం మధ్య మధ్యలో గ్రేవీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు. దీనికి చారు కానీ పచ్చిపులుసు కానీ యాడ్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. ఈ విధంగా అంటే ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు కర్రీ అనేది రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.